బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న విజయం సాధించారు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ముగిసే సమయానికి బరిలో ఉన్న అభ్యర్థులు ఎలిమినేట్ అవడంతో మిగిలిన కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నను గెలుపొందినట్లు ఆర్ఓ ప్రకటించారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న విజయం సాధించారు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ముగిసే సమయానికి బరిలో ఉన్న అభ్యర్థులు ఎలిమినేట్ అవడంతో మిగిలిన కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నను గెలుపొందినట్లు ఆర్ఓ ప్రకటించారు. రెండో ప్రాధాన్యత ఒక్క నిమిషం ఆగా నన్ను మీరు మమ్మల్ని డిస్టర్బ్ చేయాలి అన్నా ఇంటిడన్నా టైం అవుతుంది అన్న ఇట్లా అన్న ఇటు ఒక్క నిమిషం ఆగా నన్ను మీరు మమ్మల్ని డిస్టర్బ్ చేయాలి అన్నా ఇంటిడన్నా మళ్ళా టైం అవుతుంది అన్న ఇట్లా అన్న ఇటు ఒక్క నిమిషం ఆగా నన్ను మీరు మమ్మల్ని డిస్టర్బ్ చేయాలి అన్నా ఇంటిడన్నా మళ్ళా టైం అవుతుంది అన్న ఇట్లా అన్న ఇటు ఒక్క నిమిషం ఆగా నన్ను మీరు మమ్మల్ని డిస్టర్బ్ చేయాలి అన్నా ఇంటిడన్నా మళ్ళా టైం అవుతుంది అన్న ఇట్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న విజయం సాధించారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. పుల్లారావు, చెప్పండి, దాదాపు మ్యాజిక్ ఫిగర్ ఓట్ల వరకు రాకపోయినా కూడా తీన్మార్ మల్లన్ననైతే విజయం వరించిందని చెప్పుకోవాలి. డీటెయిల్స్ ఏంటి పుల్లారావు? ప్రసన్న, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీకి సంబంధించేసి ఉత్కంఠ మాత్రం తెరలబడిందని చెప్పవచ్చు. రెండో ప్రాధాన్యత ఓట్లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలుచున్నటువంటి తీన్మార్ మల్లన్న తన తమ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి రాకేష్ రెడ్డిపై 13,000 ఓట్ల ఆధిక్యంలో ఉన్నట్టు కూడా మనకు తెలియ వస్తుంది. సో ఇక ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా ఉన్నటువంటి 52 మంది అభ్యర్థులకు సంబంధించేసి 50 మంది వరకు కూడా త్వరగా ఎలిమినేషన్ చేసిన సందర్భం అయితే ఉంది. ముఖ్యంగా స్వతంత్ర అభ్యర్థిగా ఉన్నటువంటి అశోక్ను ఎలిమినేట్ చేసిన తర్వాత ఆ సమయంలో కూడా తీన్మార్ మల్లన్న ఆధిక్యత కనబడుతుంది జరిగింది. ఆ తర్వాత బీజేపీ అభ్యర్థిగా ఉన్నటువంటి ప్రేమేందర్ రెడ్డి ఎలిమినేషన్ ప్రక్రియ అయిపోయిన తర్వాత కూడా అంటే అశోక్ను ఎలిమినేషన్ చేసిన సందర్భంలో తీన్మార్ మల్లన్న ఆధిక్యత అనేది దాదాపు 19,000 ఓట్ల వరకు ఉండడం జరిగింది. ఆ తర్వాత గుజ్జల ప్రేమేందర్ రెడ్డి అంటే బీజేపీ అభ్యర్థి ఎలిమినేషన్ ప్రక్రియ చేసిన తర్వాత ఆ సమయంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాకేష్ రెడ్డికి తీన్మార్ మల్లన్న కన్నా కూడా 6,000 లీడింగ్ అనేది రావడం జరిగింది. అంటే మల్లన్నకు 19,000 ఓట్ల లీడింగ్ ఉన్నది కాస్త 13,000 ఓట్లకు పడిపోవడం జరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ అతను ఎలిమినేషన్ అయిపోయాడు కాబట్టి తర్వాత రాకేష్ రెడ్డి ఎలిమినేషన్ చేసే ప్రక్రియ ప్రారంభం కావాల్సింది. కాకపోతే రాకేష్ రెడ్డి ఎలిమినేషన్ ప్రక్రియ స్టార్ట్ కాకముందే ఆల్రెడీ 13,000 ఓట్ల ఆధిక్యత ఉన్నాడు కాబట్టి తీన్మార్ మల్లన్న యొక్క విజయం అనేది లాంఛనమే అని చెప్పి చెప్పవచ్చు. కాకపోతే అధికారికంగా కూడా ఇంకా ప్రకటన రావాల్సిన అవసరం అయితే ఉండటం జరిగింది. మొత్తంగా ఈ యొక్క ఎలిమినేషన్ ప్రక్రియకు సంబంధించి ఆర్ఓ దీనికి సంబంధించి అనేక రకమైన నిబంధనలు కూడా తీసుకొని రావడం జరిగింది. ఇప్పుడు రాకేష్ రెడ్డికి సంబంధించి ఎలిమినేషన్ ప్రక్రియ స్టార్ట్ చేయాలని చెప్పి అనుకున్నప్పటికీ కూడా దానికి సంబంధించి ఇద్దరు అభ్యర్థులు కూడా ఒప్పుకోవాల్సిన అవసరం అయితే ఉంది. రాకేష్ రెడ్డితో పాటు ఆధిక్యతలో ఉన్నటువంటి తీన్మార్ మల్లన్న కూడా ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది. కాకపోతే ఈ విషయానికి సంబంధించి ఆ విధంగా ఒప్పుకోకపోయినా కూడా రాకేష్ రెడ్డిని ఎలిమినేట్ చేస్తే ఆటోమేటిక్ గా అభ్యర్థి అనేవాడు ఆ యొక్క బరిలో నుంచి పక్కకు తగ్గినట్టు అవుతుంది. దీంతో ఉన్నటువంటి తీన్మార్ మల్లన్నను విజయం అనేది దక్కుతుంది. సో ఈ విధంగా రెండో ప్రాధాన్యత ఓట్లతో మాత్రం తీన్మార్ మల్లన్న రాకేష్ రెడ్డిపై మాత్రం 13,000 ఓట్ల ఆధిక్యతలో ఉంది కాబట్టి అతని విజేతగా ప్రకటించే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. ఈ యొక్క ప్రక్రియ మొత్తం కూడా కంప్లీట్ చేయాలని చెప్పేసి ఆర్ఓ దానికి సంబంధించి రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ తో కూడా మంత్రాలు జరుపుతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అధికారికంగా మాత్రం ఇంకా ప్రకటన వెలువడలేదు. 11 గంటల వరకు ఈ విషయం అనేది ఈ యొక్క ప్రకటన అనేది వెలువడే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. ప్రసన్న, రైట్, థ్యాంక్ యూ పుల్లారావు.
ఒక్క నిమిషం ఆగా నన్ను మీరు మమ్మల్ని డిస్టర్బ్ చేయండి. అన్నా ఇటు చూడన్నా మళ్ళా